దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు దైవ వర్తమానంలోనికి వెళ్దాము. రెండో పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఈరోజు వాక్యపు అంశం ఏంటంటే, విడిచిపెట్టిన పాపము మరలా చేయకూడదు. దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, దేవుడు తన సన్నిధికి చేర్చుకున్న తర్వాత, మనలో నుండి లోక సంబంధమైన పాపక్రియలు కావచ్చు, లేదా లోకానుసారంగా జీవింపజేసే ఆ సాతానుడు కావచ్చు, మన నుండి బయటికి వెళ్ళిపోతాడట. ఒకవేళ అది బలంగా మనలో ఉన్నప్పటికీ ప్రార్థించినప్పుడు దైవజనులు అయితేంది, దైవజనురాలు అయితేంది, సంఘ బిడ్డలు అయితేంది, కలిసి ప్రార్థించినప్పుడు ఆ దురాత్ముడు మనలో నుండి వెళ్ళిపోతాడు. దేవుణ్ణి అంగీకరించిన కొత్తలో అప్పుడు మన విశ్వాసం ఎట్లుంటుందంటే, మహబూబాద్ గ్రామంలో ఒకరోజు 2010లో నేను బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నాను. నా వివాహమైన ఒక ఇంచుమించు ఒక 6-8 నెలల తర్వాత 2010లో ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఒక దైవజనుడు చెప్పిండు, మాకు బైబిల్ క్లాస్ ఇస్తున్నప్పుడు, విశ్వాసముతో పాము వైపు చూసి ఇది చనిపోవును గాక అని చెప్పి అనగానే వెంబడే చచ్చిపోయిందట. గట్టిగా చప్పట్లు కొడదాం. వెంబడే అనేకులు గ్రామస్తులు వచ్చి, కొంతమంది పక్కకుండి చూసిరు కాబట్టి వీళ్ళకి చెప్తే పోయిన వేసినామని చెప్పగానే పాము చచ్చిపోయింది అని చెప్పి అనేకులు వచ్చి విచిత్రంగా చూసి, అంటే దేవుని మాటలు అంత శక్తి ఉన్నదా అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయి ఉన్నారు. దేవుని నామాన్ని ఘనపరిచారు. ఇది విశ్వాసము ద్వారా జరిగిన కార్యము. పాస్టమ్మ కూడా వివాహం కాక మునుపు ఒకరోజు వాళ్ళ బావిలో పాము పడితే పిల్లిని కలిసి చంపినప్పుడు బాధతోటి యేసు నామములో ఇది చావును కాకుండా ఒక రౌతు వేసిందట. ఇంత రౌతు తలపైన పడి ఏమంటే చచ్చిపోయిందట. ఇప్పుడు మీరు వేసి చూడండి, చచ్చిపోతుందా? హల్లెలూయా. అంటే దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో అలాంటి విశ్వాసం ఉంటుంది. అబ్రహాము దేవుణ్ణి అంగీకరించిన కొత్తలో ఎలాంటి విశ్వాసముతో ఉన్నాడో, తర్వాత 25 సంవత్సరాల తర్వాత కూడా అదే విశ్వాసములో ఉన్నాడు. గట్టిగా చెప్పండి కూడా. 25 కాదు, 35 సంవత్సరాల వయసు. అప్పుడు 35 సంవత్సరాలు దేవుని అంగీకరించి అన్న టైంలో కూడా అదే విశ్వాసాన్ని కంటిన్యూ చేసిండు. ఈరోజు మన పరిస్థితులు అలా ఉండట్లేదు. దేవుని నమ్ముకున్న కొత్తలో చేసిన ప్రార్థన లేదు. విడిచిపెట్టిన పాపం వైపు చూస్తున్నాం. విడిచిపెట్టిన పాపం. 2 పేతురు 2వ అధ్యాయం 22వ వాక్యం చూడండి ఒకసారి. కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలో మరలా బొరలడానికి వెళ్ళినట్లు, నిజమైన సామెత చొప్పున వారికి సంభవిస్తున్నది. ఎవరికి? మరలా దేవుని అంగీకరించి ఆ పాపిష్టి జీవితమును వదిలిపెట్టుకొని దేవుని యొద్దకు వచ్చిన వ్యక్తులు మరలా, అయ్యో నేను అనవసరంగా అది వదిలిపెట్టుకున్నానే, ఆ కోరికను, ఆ తాగుడును వదిలిపెట్టుకున్నానే, ఆ తిరుగుబోతు బుద్ధిని వదిలిపెట్టుకున్నానే, ఆ తాగుబోతు బుద్ధిని వదిలిపెట్టుకున్నానే, ఆ వ్యభిచారపు బుద్ధిని వదిలిపెట్టుకున్నానే అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారట. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ విగ్రహారాధన చేసే వ్యక్తులైతే విగ్రహారాధన చేయడం కొరకు ఇంకా ఏ తప్పుడు అలవాట్లున్నా, తప్పుడు కోరికలున్నా, వాళ్ళు అదే అలవాటును గురించి మరలా ఆలోచన చేస్తారట. వీళ్ళు ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తారు? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కుక్క ఏం చేస్తుందండి? బాగా తిన్న తర్వాత రేపు దొరుకుతుందో దొరకదో అని చెప్పి పక్కకెళ్ళి ఒక స్థలంలో కక్కి దాన్ని కొంతసేపటి తర్వాత మరలా వెళ్ళి తింటా ఉంటుంది. హల్లెలూయా. అది దానికి ఆహారం దొరకదు కాబట్టి తింటా ఉంది. ఇప్పుడు పాపమును కూడా వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత కొంత రెస్ట్ ఇచ్చి మరలా దేవుని అంగీకరించిన బిడ్డలు ఏం చేస్తున్నారట? మరలా వెళ్ళి దాన్ని తింటూ ఉన్నారట.
అలా వెళ్ళి అలా చేయకూడదు. హల్లెలూయా. కొద్ది సంవత్సరాల క్రితము నేను ఒక పుస్తకము చదివిన. ఆ పుస్తకంలో ఏమున్నదంటే, శ్రద్ధగా వినాలి ప్రియ సహోదరి సహోదరుడా, చివరి దినాలలో మనం ఉన్నాము. మన యొక్క నీతిని కాపాడుకోవాలి, మన యథార్థతను కాపాడుకోవాలి, మనకు దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి. నువ్వు కాపాడంది అది కాపాడబడదు. హల్లెలూయా. అయితే గత కొద్ది సంవత్సరాల క్రితము ఒక నరమాంస భక్షకుడు అనే వ్యక్తి రక్షించబడ్డాడట. నరమాంస భక్షకుడు అంటే ఏంటి అంటే, మనుషులను చంపుకొని తినే వ్యక్తి నరమాంస భక్షకులు అంటారు వారిని. అయితే వారు ఒక ప్రాంతంలో, ఒక అడవి ప్రాంతాలలో వారు నివసిస్తారు. ఇప్పటికీ కూడా వాళ్ళు ఉన్నారు భూమి మీద, మనుషులను చంపుకొని తినే వ్యక్తులు. అయితే ఆ నరమాంస భక్షకులు అంటే మనుషులను చంపుకొని తినే ఏరియాకు ఒక దైవజనుడు దేవుడు మాట్లాడితే వెళ్ళి అక్కడికి సువార్త చేయడానికి వెళ్ళాడట. వెళ్ళినప్పుడు తనను కొట్టాలని, చంపాలని అనేక సార్లు వారు ప్రయత్నము చేసినా దేవుని కృపను బట్టి అక్కడ కొంతమంది రోగులు ఉన్నప్పుడు ఆయన వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, ఆ దైవజనుడు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అక్కడ రోగి బాగుపడ్డ తర్వాత అక్కడున్న వ్యక్తులు, అరే ఇదేంటి కొత్త రకంగా ఉన్నది, మనం మనుషులను చంపుకొని తింటాము కానీ మనకు రోగాలు వస్తే మనం చచ్చిపోతున్నాము. అయితే ఈ మనిషిని చంపాలని మనం అనుకున్నాం కానీ చంపాలనుకుంటున్న వ్యక్తి మనల్ని బ్రతికిస్తున్నాడు కదా అని చెప్పి, హల్లెలూయా, మనము చంపాలనుకుంటున్న వ్యక్తి మనల్ని బ్రతికిస్తున్నాడు, ఈయనను చంపొద్దు అని చెప్పి, అసలు ఈయన చెప్పే మాటలు విందామని చెప్పి కూడా నేను చెప్తాను ఎట్లయితే మీరు అందరూ వింటున్నారో ఆ రోజు కూడా వాళ్ళందరూ అట్లనే విన్నప్పుడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన నమ్ముకున్నప్పుడు పరలోకం ఉంటుంది. బైబిల్లో నరహత్య చేయొద్దని రాయబడి ఉంది. మీరు నరహత్య చేసి మనుషులను చంపుకొని తింటున్నారు, ఇది తప్పు, మీరు ఇలా చేయకూడదని చెప్పి ఆ దైవజనుడు వారికి చెప్పినప్పుడు, నిజమే కదా, మనుషులము అయిన మనము మనుషులను చంపుకొని తింటున్నామని వాళ్ళు పరిశుద్ధాత్మ ప్రత్యక్షత వారికి అనుగ్రహించగానే వారు మార్పు చెంది సౌలు పౌలుగా మార్చబడినట్టుగా వారు మారిపోయారట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మహిమపడతాం ప్రియ సహోదరి సహోదరుడా. ఎప్పుడైతే వారు మారిపోయి ఉన్నారో అప్పుడు ఒక ఆయనలో విశ్వాసము పుట్టి, నేను కూడా నీ వలె సేవ చేయాలంటే నేనేం చేయాలి దైవజనుడా అని చెప్పి అడిగినప్పుడు, నన్ను వెంబడించు, నాలో ఉన్న దేవుణ్ణి వెంబడించు, నాతో కొన్ని రోజులు తిరుగు, అప్పుడు నీకు సేవ విధానాలు తెలుస్తాయి, దాని తర్వాత నువ్వు సేవ చేయొచ్చు అని చెప్పి అనగానే ఈ దైవజనునితో అని ఆయన తిరిగిండట చాలా రోజులు. హల్లెలూయా. శ్రద్ధగా వినాలి. మన వాక్య అంశం ఏంటి? విడిచిపెట్టిన పాపము మరలా చేయకూడదు, మొదటి విశ్వాసాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా. అప్పుడు ఆ యవనస్తుడు లేదా మధ్య వయసు గల ఆ వ్యక్తి, ఆ నరమాంస భక్షకుడు మారిపోయి ఈ దైవజనంలో ఉన్న దేవుణ్ణి వెంబడిస్తున్నాడు. దైవజనంతో ఎక్కడికి వెళ్ళినా ప్రతి ప్రార్థనకి వెళ్తున్నాడు, నేర్చుకుంటున్నాడు. కొద్ది కాలం అయిన తర్వాత ఆ నరమాంస భక్షకుడు ఏం చేస్తుందంటే దేవుని చేత అభిషేకించబడి వెళ్ళి సేవ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సేవ చేస్తున్న సమయంలో కొద్ది రోజులు గతించిన తర్వాత సంఘము 20 పోయి 30 పోయి 40 పోయి 100 150 అయింది. పరిచర్య పెరిగింది. అనేక ప్రాంతాలకు తనకు తెలిసిన స్థలాలలో పరిచర్య వెళ్ళి చేస్తూ ఉన్నాడు. అప్పుడు అకస్మాత్తుగా తను విడిచిపెట్టిన పాపము మరలా వచ్చి ప్రేరేపిస్తూ ఉన్నదట. హల్లెలూయా. అంతకుముందు ఏం వదిలిపెట్టిండండి? ఏ పాపమును వదిలిపెట్టిండు? మనుషులను తినేదాన్ని వదిలిపెట్టిండు. ఇప్పుడు ఆ దురాత్మ ఏం చేస్తున్నదట ఒకసారి చూడండి. మత్తయి సువార్త 12:43 వాక్యం చూడండి ఒకసారి. దేవుని నమ్ముకున్నప్పుడు అపవిత్రాత్మ ఏం చేస్తుంది? వదిలిపెట్టిపోతుంది. అది ఎంతటి రోగమైనా, ఎంతటి శాపమైనా, ఎంతటి బలహీనతైనా, ఏదైనా సరే దేవునికి మనిషికి వ్యతిరేకమైన పాపము కానీ, రోగం కానీ, అప్పు కానీ ఏదైనా వారిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. శ్రద్ధగా వినాలి ప్రియ సహోదరి సహోదరుడా. దానికి ఏం కావాలి? విశ్రాంతి కావాలి. నీరు లేని స్థలాలు వెతుకుతూ ఉన్నదట. నీరు దేనికి సాదృశ్యము? ఒకరు చెప్పాలి. పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఎప్పుడైనా దేవుని నమ్ముకొని దేవుని ఆత్మ చేత జయమును వెళ్ళగొట్టించుకున్నాడు.
వెళ్ళగొట్టించుకున్నప్పుడు ఇప్పుడు ఈయనలో ఏమున్నది? దేవుని ఆత్మ ఉన్నది, పరిశుద్ధాత్మ అనే నీరున్నది. 44 యెషయా గ్రంథం 44 తీయకండి. అందులో దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదని అన్నాడు ఆయనే. పరిశుద్ధాత్మ నీరుకు పోల్చబడి ఉన్నది. పరిశుద్ధాత్మ అనే నీరు లేని స్థలాలన్నీ ఇంకులాడుతున్నదట. ఏ సంఘములు ఉన్నాడు? నాలాగా నాలెక్కనే ఉండాలి. మళ్ళా హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వాడు 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 ఉండే స్టేజ్ చూసుకుంటాడు, తక్కువ స్టేజ్కి పోడు వాడు. హల్లెలూయా. ఒక దయ్యం పట్టిన బిడ్డ లోనుండే దయ్యం వెళ్ళిపోయింది అనుకో, అట్లాంటి స్థలం ఎక్కడన్నా ఉన్నదా చూసుకుంటాడు వాడు. శ్రద్ధగా వినాలి. గడ్డి గుడిసెలో ఉన్నోని టాపోసుకున్న తర్వాత మళ్ళా గడ్డి గుడిసెకు పోవాలంటే పోలేవు, పోబుద్ది కాదు, సిగ్గు అనిపించదు. హల్లెలూయా. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే కాన్సెల్ మరలా సర్పంచ్ స్టేజ్కి రాడాయనే. ఇంకా మంత్రి పోస్ట్ కావాలంటాడు, ఇంకా పెద్ద పోస్ట్ కావాలంటాడు. ఈ దయ్యం కూడా దాని స్టేజ్ని కోరుకుంటే ఎక్కడ తిరిగినా కానీ స్థలం లేదట. ఎక్కడ కూడా నీరు లేని స్థలం దొరకలేదు, విశ్రాంతి దొరకలేదు. నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని ఆ ఇంట ఎవరును లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడప స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. హల్లెలూయా. శ్రద్ధగా వినండి ప్రియ సహోదరి సహోదరా. ఇప్పుడు అనేక స్థలాలను వెతుకుతూ అది ఉండే అంత స్టేజ్, తక్కువ స్టేజ్ కాదు. మరలా వెతుకుతే ఎక్కడ కూడా ఏ సంఘంలో చూసినా కనపడకపోతే తిరిగి మరలా ఆ వ్యక్తి దగ్గరికి వస్తూ ఉంటుందట, వచ్చి ప్రేరేపిస్తూ ఉంటుందట. నువ్వు మళ్ళీ అట్లనే ఉండు. హల్లెలూయా. అప్పుడు ఎట్లున్నావు? సూపర్ ఉన్నావు నువ్వు. హల్లెలూయా. అప్పుడు ఎట్లున్నావు? సూపర్ ఉన్నావు. ఇప్పుడు చూడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీరు కరుణామయుడు లేదా శాంతి సందేశం ఇంకా నానా ఆ దేవుని గురించి తీసిన ఫిలిములలో చూడండి, యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దయ్యం పోయి మాట్లాడే విషయాలు అక్కడ క్షుణ్ణంగా వాళ్ళు వివరించారు. ఇది కేవలం రొట్టెల వలన జీవించడు అని 1 మాట 2 మాటలు మాట్లాడి ఉన్నారు, కానీ ఆయనతో సంభాషణ చేసింది అది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం రాయబడింది. యేసు ప్రభు చేసిన కార్యాలన్నీ వివరించి రాస్తేనట ఈ ప్రపంచం సరిపోదట. షార్ట్ కట్ రాస్తే 66 పుస్తకాలు వచ్చినాయి. ఈ భూమి కూడా సరిపోదట. అన్ని కార్యాలు దేవుడు భూమి మీద చేసినట 3.5 సంవత్సరాలలోనే. దయ్యం యేసు ప్రభు దగ్గరికి వచ్చి చూడు, ఎంత అందంగా ఉన్న వ్యక్తివి నువ్వు, ఎట్లయినావు. హల్లెలూయా. ఇంత సిక్కిపోయినా ఎందుకు? నేను మహిమనిస్తాను రా నా దగ్గరికి. హల్లెలూయా. యేసు ప్రభుకు ఆశలు చూపెడతా ఉందట. ఒక్క నిమిషంలోనే భూలోక రాజ్యాలన్నీ చూపెట్టిందట. హల్లెలూయా. ఎంతమందికి తెలిసి మాట? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అయిపోతాం. యేసు ప్రభుకే చూపెట్టింది భూలోక రాజ్యాలన్నీ. యేసు ప్రభుకే చూపెట్టింది గర్భపు విషయాలను, జీవపు డంబపు విషయాలను. నువ్వు తిను 40 రోజులు ఉపవాసం ఇంకా చాలదా? చెడగొట్టడం కొరకు, పడగొట్టడం కొరకు, నీ విశ్వాస జీవితంలో చిచ్చు పెట్టడం కొరకు, నీ నాగం చేసి లోకంలో నీ ద్వారా దేవునికి అవమానం తేవడం కొరకు, పరలోకానికి వెళ్లకుండా నేను నిత్య నరకానికి తీసుకెళ్లడం కొరకు వాడు సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈ భూమి మీద చెడగొట్టేటోళ్ళు ఎక్కువన్నారు. దయ్యాలు వాళ్ళలో దూడి చెడగొడుతూ ఉంటాయి. నిన్ను సత్యములో నడవనివ్వవు, మంచి మార్గంలో నడవనివ్వవు, నిన్ను వర్ధిల్లనివ్వవు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండనివ్వవు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వదిలి వచ్చి ప్రేరేపిస్తూ ఉంటుంది. అది సచ్చిన పాము తోకాడుతుంది, తలకాయ ఆడుతుందా? హల్లెలూయా. తోకాడితేనే వాడు ఇన్ని ఆటలు ఆడిస్తాడు. తలకాయ ఆడితెట్టుండు. తలకాయ ఎక్కడ ఆడియకుండా చేసిందో తెలుసా? సిలువ పైన. గట్టిగా చప్పట్లు కొడదాం. వానికి శక్తి లేదు, బుల్లెట్ లేని పిస్తోలు లాంటి వ్యక్తి వాడు. వానికి భయపడకూడదు.
మీరు దేనికి లోబడతారో దానికి దాసులగుతారని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మనము దానికి లోబడితేనే వాడు వశపరుచుకొని వాని కబంధాస్తాలోనికి తీసుకొని వాడు తనకు నచ్చినట్టు నేను నడిపిస్తూ ఉంటాడు. అప్పుడు అన్ని చెడ్డ పేర్లే వస్తాయి, నీకు మంచి పేర్లు వాని చేత నువ్వు నడిపించబడతాయి. హల్లెలూయా. ఈ నరమాంస భక్షకుని దగ్గరికి వచ్చినట్టు దురాత్మ ఇప్పుడు మనం చూసుకున్నాం. మొదటి స్థితి కంటే చెడ్డది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ నరమాంస భక్షకుడు అనేక ప్రాంతాలకు వెళ్ళి వాడబడుతున్నాడండి. ప్రసంగం చేస్తే అబ్బో పోస్టర్ల మీద, వాల్ పోస్టర్ల మీద అతని పేరేసి నరమాంస మనుషులను చంపిన ఫోటోలు అయ్యి అన్నీ అనేకలు వచ్చి కూర్చొని ఆయన సాక్ష్యాన్ని వింటూ ఉన్నారు. కానీ దయ్యం వచ్చి ప్రతిరోజు తనతో వాదన చేస్తున్నదే, నువ్వురా ఎంత సిక్కిపోయినావు, ఉపవాసాలని ఒక్కరిని చంపుకొని తిరిగిన తర్వాత వద్దుది. హల్లెలూయా. ఒక్కరిని చంపు, నీ పక్కన పెట్టున్నాడు చూసిన రాజుబాలు అవి వాళ్ళని చంపుకొని తిను. హల్లెలూయా. లేదా ఇంకా నీకు దగ్గర ఎవరు ఉంటారు అవి వాళ్ళని చంపుకొని తిను, ఏం కాదు. ఎటన్నా దూరం పోయినప్పుడు పోయి లేపారేసి తిను, మళ్ళీ తర్వాత బలమవుతావు, సేవలో నీకు బలం కావాలి. యేసు ప్రభుతో కూడా అదే అన్నది కదా. హల్లెలూయా. యేసు ప్రభుతో అదే అన్నది కదా. ఈ రాళ్ళని రొట్టెలు చేయి చూద్దాం దేవుని కుమారుని అయితే. ఎందుకంటే ఆహారాన్ని, ఆకలితో ఉన్న వ్యక్తి ఆహారం చూడగానే ఏమొస్తాయి, గుటికిళ్ళు వస్తాయి, తినబుద్ధి అవుతుంది. హల్లెలూయా. అందుకనే ఇళ్ళకి పోవద్దని చెప్తూ ఉంటాం మేము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ప్రేరేపించగానే ఒక రహస్య స్థలానికి తీసుకెళ్తుండే ఒక యవనస్తుని ఆ నరమాంస భక్షకుడు ఆ ప్రేరేపణ విని యేసు ప్రభు చెప్తున్నాడు, నరహత్య చేయొద్దని రాయబడి లేదా హృదయంలో. ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు, నేను ఈ అంతరాత్మను తొక్కి పట్టి నోరు మూపించి ఈ అంతరాత్మను చంపి కపటోపాయాలు పన్ని వెళ్తున్నాడట. అరే తమ్ముడు, మన పలాని కాడ ప్రార్థన ఉన్నదిరా, మనం పోవాలంటే లేదంటే కాదు పాస్టర్ గారు నిన్న అని చెప్పగానే వెంబడే లేదురా మళ్ళీ నాకు వాళ్ళు చెప్పారు అని చెప్పగానే పాపం మాయకుడు వెంబడే నమ్మి పోయిండు ప్రార్థనకు. పోతూ ఉంటే ముందు నడుగురా నేను వెనకొస్తా. కొట్టిండు, చంపిండు, తిన్నాడు, మూతుడుచుకున్నాడు, వచ్చి సైలెంట్గా ఉన్నాడు. అయ్యా మావాడేడంటే ఓ అప్పుడే వాళ్ళ సోపతిగాలతో వెళ్ళాడు కాదమ్మా, నేను ఎంత చెప్పినా ఇంటలేడు నీ కొడుకు, ఇక నేను వదిలిపెట్టినా, మరి ఎవరితో వేయండి ఆయన. ఇట్లా మాయమాటలు చెప్పుకుంటూ కొంతమందిని చంపుకొని తింటున్నాడట. శ్రద్ధగా వినాలి ప్రియ సహోదరా, విడిచిపెట్టిన పాపము చేయకూడదు. వాడు వచ్చి నిన్ను ప్రేరేపిస్తాడు. నువ్వు తిరుగుబోతూ కావచ్చు, తాగుబోతూ కావచ్చు, వ్యభిచారం చేస్తూ ఉండవచ్చు, దురాత్మల చేత పీడించబడతా ఉన్నావు కావచ్చు, లేదా ఇంకా భయంకరమైన వ్యాధుల చేత ఉన్నావు కావచ్చు. మరలా నిన్ను వచ్చి ప్రేరేపిస్తూ ఉంటుంది ప్రియ సహోదరుడా. అప్పుడు నీవు దాన్ని ఒప్పకూడదని దేవుని వాక్యము రాయబడింది. ఒప్పినట్లయితే ఒక్క వాంతికి తిరిగినట్టుగా, మంది బురదలో బొరిలినట్టుగా దానితో సమానమైతవు. ఒక్కరు పరలోక రాజ్యానికి వెళ్ళవని దేవుని వాక్యం రాయబడింది. అలాంటి స్వభావం కలిగిన వ్యక్తి కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడు అని దేవుని వాక్యం రాయబడింది. కొద్ది దినాలు అయిన తర్వాత అసలేంటి పాస్టర్తో వెళ్ళిన ప్రతి వ్యక్తి ఇలా మాయమైపోతున్నాడు, వాళ్ళు రావట్లేదు, అడ్రస్ దొరకట్లేదని కొంతమంది వెంబడే నిఘా వేసినప్పుడు ఆ పరిస్థితి ఏంటో దొరికిందట. హల్లెలూయా. రహస్యమైనది ఏది బయలుపరచబడకపోదు అని దేవుని వాక్యం రాయబడింది. దొంగ ఒకరోజు తప్పకుండా బయటపడతాడు. హల్లెలూయా. ఒకరోజు తప్పకుండా బయటపడతాడు. ఒకవేళ ఇక్కడ నువ్వు ఇక్కడ దాగి ఉండవచ్చు, కానీ ఆయన దగ్గర దాగి ఉంటావా? హల్లెలూయా. అక్కడ దాగి ఉంటావా? ఉండలేవు. ఆయన కలర్ టీవీలో చూపెట్టిన పెద్ద పరద సినిమా చూపెడతాడు నీకు. నీ పాపాన్నంతా బట్టబయలు చేస్తాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. విడిచిపెట్టిన పాపము చేయడానికి చాలా మంది నేను చూస్తున్నా, కళ్ళతో చూస్తున్నా, చెవులతో వింటున్నా. నిన్న ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఉన్నప్పుడు విడిచిపెట్టిన పాపము చేయి వారి గురించి చెప్పు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, అబ్రహాము జీవితంలో 75 సంవత్సరాలప్పుడు అబ్రహాము పిలువబడ్డాడు. ఆయన జీవితంలో వాగ్దానం ఎప్పుడు నెరవేరిందండి? తెలిసిన వ్యక్తులు ఒకరు చెప్పండి.
ఎప్పుడు నెరవేరింది? అబ్రహాం జీవితంలో దేవుడు పిలిచి వాగ్దానం చేస్తే అది ఎప్పుడు నెరవేరింది? 75 సంవత్సరాల ఏజ్ అప్పుడు పిలిస్తే 100 సంవత్సరాలు అప్పుడు నెరవేరింది. గట్టిగా చెప్పట్లు కొడదాం. అంటే ఎన్ని సంవత్సరాలు అప్పటికి అబ్రహాము విశ్వాసంలో ముందుకు నడవబట్టి? 25 సంవత్సరాలు. 2 రోజులు విశ్వాసాన్ని కాపాడుకుంటాలని ఈరోజు మాటల ద్వారా పడిపోతున్నాం, చూపుల ద్వారా పడిపోతున్నాము, ఆలోచనల ద్వారా పడిపోతున్నాము. తాగేటోళ్ళు అయితే తాగుడు ద్వారా, తినేటోళ్ళు అయితే తినుడు ద్వారా, నోరాపడి అయితే నోరాపని ద్వారా, ఇంకా ప్రతి విషయంలో పడిపోతున్నాం. ఇంకా బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆది కాండంలో ఆనోకు 65 సంవత్సరాలు తన జీవితాన్ని వృధాగా గడిపిండట. తర్వాత దేవుణ్ణి పూర్తిగా తెలుసుకుని ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు దేవునితో 300 సంవత్సరాలు తన విశ్వాసాన్ని కాపాడుకొని నడిచినట్టుగా దేవుని వాక్యం రాయబడింది. ఎన్ని సంవత్సరాలండి? 300 సంవత్సరాలు. మొత్తం ఆయన బ్రతికిన కాలం 365 సంవత్సరాలు. నువ్వు 10 సంవత్సరాలు కాపాడట్లేదు, పోతావా పరలోకం? హల్లెలూయా. నేను నువ్వు ఒకసారి విమర్శించుకోవాలి, నీ జీవితాన్ని ఒకసారి నిన్ను విమర్శించుకోవాలి. చూడండి సామెతల గ్రంథం ఒకసారి 26వ అధ్యాయం 11వ వాక్యం చూడండి ఒకసారి. తన మూఢతను మనలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. ఎట్లనట? మూఢత్వము. చూడండి, మూఢత్వము ఒకవేళ మూర్ఖత్వము కావచ్చు. దేవుని ఒక నర్సంపేట ప్రాంతంలో ఒక చర్చ్కి వెళ్ళే ఒక వ్యక్తి ఉన్నాడండి. విశ్వాసి, స్టేజ్ కూడా పనిచేయడు ఆయనే, కానీ పాస్టర్ అని చెప్పుకొని తిరుగుతాడు. శ్రద్ధగా వినాలి. ఆయనే నేను పాస్టర్నని మా పాస్టర్స్ మీటింగ్కి వచ్చిండు. మేము సూర్యాపేట ప్రాంతానికి మేము అక్కడికి ప్రార్థన సేవకుల కాన్ఫరెన్స్ ఉంటే ఇంచుమించు 1000 మంది సేవకుల కాన్ఫరెన్స్ ఉంటే అక్కడికి మేము వెళ్ళినప్పుడు ఆయన మాకు ఒకటి చెప్తే దాని ప్రకారం మేము నడుచుకుంటే ఆయన వ్యతిరేకమైన పని చేస్తున్నప్పుడు నువ్వు అలా చేయొద్దు, అది పద్ధతేనా? ఒక దేవుని బిడ్డ అనగానే అతనిలో ఉన్న దయ్యపు సింహం బయటకు వచ్చింది ఇట్లా. అప్పటి వరకు పిల్లి లెక్కున్నాడు. మనం ఎట్లుండాలి? హల్లెలూయా. యేసుప్రభుని కొడతా అంటే ఎట్లున్నాడు? బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు దైవ చిత్తం నెరవేరడం కొరకు యేసుప్రభు మౌనంగా ఉన్నాడు అని బైబిల్లో రాయబడి ఉంది. నువ్వు ఇట్లా అన్యాయం చేస్తున్నావు, ఇది తప్పు కాదు అనగానే అతనిలో ఉన్న దయ్యం బయటకు వచ్చింది. గమ్మటే ఇక్కడ వాక్యం కూడా సెలవిస్తూ ఉంది, తన మూఢత్వమును మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానిని తిరుగు కుక్కతో సమానుడు. కొంతమంది ఫస్ట్ ఎట్లున్నారో వాళ్ళది ఏదైనా జారిపోయే విషయాలు ఉంటే ఎమ్మటే వాటి బయటకు వస్తూనే ఉంటుంది. నాకు తెలిసిన ఒక వ్యక్తి, పేరు చెప్పను కానీ అప్పటి వరకు దేవుని బిడ్డ లెక్కనే ఉంటాడు ఆయనే. ఇక అతనికి ఏదైనా లొల్లి డిస్టర్బెన్స్ అతని కన్నులు ఎదుటకు రాగానే అతనిలో ఉన్న దయ్యం బయటకు వచ్చేస్తూనే ఉంటుంది. ఇక అప్పుడు దేవుని బిడ్డ కాదు, ఇక దయ్యం బిడ్డ. హల్లెలూయా. కొంతమంది స్త్రీలలో కూడా నేను చూస్తున్నా, అప్పటి వరకు దేవుని బిడ్డగా మస్తు నటిస్తూ ఉంటారు, కానీ ఇక వాళ్ళకి ఏదైనా భయంకరమైన సంఘటనలు కళ్ళ ఎదుటకు రాగానే మూఢత్వం బయటకు వస్తూ ఉంటుంది, ఇక మూర్ఖత్వము. అప్పుడు అక్కడ దేవుడు కనపడాడు. ఇక పున్నమి నాగు సినిమాలో చిరంజీవి అప్పటికప్పుడే పాము అయినట్టు, ఊసరెళ్ళి తన రంగులు మార్చినట్టు ఈయన మారిపోతా ఉంటాడు. హల్లెలూయా. మళ్ళా కడమ టైంలో పిల్లే. ఇదేంటి? కక్కిన కుక్కతో సమానము. వీళ్ళు పరలోకం ఉండదు. వీళ్ళకు కష్టకాలంలో దేవుడు వీళ్ళను కాపాడడు. మూర్ఖులైన వక్రజనానికి మనల్ని వేరుగా చేసిన దేవుడు. మరలా వెళ్ళి అదే మూర్ఖత్వంలో నువ్వు జీవిస్తే దేవుడు చెయ్యందించి నీ కష్టకాలంలో నిన్ను కాపాడుతాడా? దేవుణ్ణి నువ్వు మోసుకొని, తన స్వాస్థ్యాన్ని నువ్వు మోసుకొని వెళ్ళాలి అంటే ఎంత సాత్వికం నీలో ఉండాలి, ఎంత సద్గుణం నీలో ఉండాలి, ఎంత ఆశా నిగ్రహం నీలో ఉండాలి, ఎంత దయాగుణం నీలో ఉండాలి. కొంతమంది అంటారు నాకేం తక్కువ, వానికి ఏది నేను పోయి చెప్పేది అని అంటూ ఉంటారు. ఇది దిగాలనేది. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఒక రాజు అయినప్పటికీ
తన గర్వాన్ని అణుచుకొని దేవుని సన్నిధిలో పెద్ద మోకాలేసి ప్రార్థించినప్పుడే దేవుడు తన ప్రార్థన ఆలకించి తన కన్నీరు చూసి తనకు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. నువ్వెందుకు తగ్గించుకోవు? ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేసిన మహారాజు ఆయనే. అంత గొప్ప ఉన్నదా నీకు? హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయన తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా ఈ లోకానికి వచ్చినట్టుగా దేవుని వాక్యం రాయబడింది. కొంత మనకు పేరుంటే, కొంత ధనం ఉంటే, కొంత అధికారం ఉంటే, మంచి మాట్లాడగలిగిన శక్తి ఉంటే తగ్గించుకోలేము ఈరోజు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మూఢత్వము, మూర్ఖత్వము, ఈర్ష, ద్వేషము, కలహము, కుట్ర, క్రోధము, మత్తత్తలు, అహంకార కలిగిన చూపు, ఇవన్నీ దేవునికి విరోధమైన పనులు. దేవుడు వీటిని మెచ్చడు. ఇవన్నీ వదులుకోవాలి. అహంకార దృష్టి కూడా మనలో ఉండకూడదు. చెడు చూడొద్దు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అబ్రహామును దేవుడు సేవకు పిలిచిన మొదట్లో ఎట్లున్నాడో 25 సంవత్సరాల తర్వాత కూడా అదే విధంగా ఉన్నాడు. కన్న కొడుకు పుట్టిండని అమితంగా ప్రేమిస్తున్న సమయంలో ఇతనిలో మరలా విశ్వాసం ఉన్నదా? మొదటి ప్రేమ ఉన్నదా? మొదటి విశ్వాసం ఉన్నదా? ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పి దేవుడు దర్శనంలో అబ్రహామా అంటున్నాడు. హల్లెలూయా. అబ్రహామా, ఈ దాసుడు ఆలకించుచున్నాడు. చెప్పండి. ఈరోజు పాస్టర్ ఇంటికి వస్తే పాస్టర్ని నిలబెట్టి మాట్లాడేటోళ్ళు ఉంటారు, మంచినీళ్ళు ఇయ్యని వాళ్ళు కూడా ఉంటారు. బైబిల్లో ఉన్నది యాజకునికి మొదటి ఆహారం పెట్టుమని. మొదటి ఆహారం పెట్టుడు కాదు కదా, కొసకు మిగులుతుందో మిగులుతలేదో చేయని ప్రజలు కూడా ఉన్నారు. హల్లెలూయా. మొదటి ఆహారం ఎందుకు పెట్టాలో తెలుసా? యాజకునికి, దైవజనునికి. బైబిల్ గ్రంథంలో చూస్తే 3.5 సంవత్సరాలు మొదటి ఆహారం పెట్టినందుకే 3.5 సంవత్సరాలు కరువు కొట్టుకుపోయినట్టుగా దేవుని వాక్యం రాయబడింది. 3.5 సంవత్సరాలు కరువు కొట్టుకొని పోయింది. ఒక్క మాట చెప్పిండు, మొదటిది పట్టుకొని రా, మొదట చేసుకుని అప్పము చేసుకొని తీసుకొచ్చి నాకు ఇవ్వు. హల్లెలూయా. లెక్కే చేయరు దైవజనుడు అంటే కొంతమంది. మొదటి ఆహారం గురించి తెలియదు, అసలు దైవజనుని గౌరవించే విధానం తెలియదు, విశ్వాసులను గౌరవించే విధానం తెలియదు, ఒక బీదను గౌరవించే విధానం తెలియదు. యాకోబు రాసిన పత్రికలు ఏమని ఉంటుందంటే, బీదవాడు వచ్చి నీ పక్క అక్కడ ప్రార్థనలో కూర్చున్నప్పుడు ధనవంతుని కూడా పక్కమటే కూర్చుండబెట్టు, ధనవంతునికి ఒక చైరేయకు. ఒకవేళ వాళ్ళు కూర్చోలేని స్టేజ్లో ఉంటే అతను కూర్చుండబెట్టు. ఈ దరిద్రుడు కూడా కూర్చోలేని స్టేజ్లో ఉంటే అతన్ని కూడా తీసుకుపోయి చైర్లో కూర్చుండబెట్టు. ఒకే చూపుతో చూడు. హల్లెలూయా. అట్లా చూడకపోతే నన్ను కూడా క్షమించడు దేవుడు. నాకు కూడా ఆయన ఈవులను ఇయ్యడు. అందరిని సమానంగా ఇచ్చిన వ్యక్తిని, ఇయ్యని వ్యక్తిని, ధనమున్న వ్యక్తిని, దరిద్రుని, అందరినీ ఒకే చూపుతో ఒకేలాగా చూడాలి. ఇప్పుడు అబ్రహాము 25 సంవత్సరాల తర్వాత దేవుడు కుమారుని ఇచ్చినాక అబ్రహాము అప్పటికి అదే విశ్వాసంతో శ్రద్ధగా వినాలి. ప్రియ సహోదరి సహోదరుడా, తన కుమారుడు ఇంచుమించు 10 సంవత్సరాల 8 సంవత్సరాల బాలుడైనప్పుడు దేవుడు దర్శనమందు అబ్రహామా అని పిలిచిండు. పిలవగానే నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పి చేతులు కట్టుకొని అంటున్నాడు, నువ్వు బయటికి రా అనగానే వచ్చిండు. నువ్వు నీ కన్న కొడుకుని నేను చూపించబో పర్వతములలో ఒక పర్వతానికి తీసుకొచ్చి నాకు బలి అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. శ్రద్ధగా వినండి ప్రియ సహోదరి సహోదరుడా. తూర్పుగోదావరి జిల్లాలో ఒక దైవజనుడు ఉన్నాడు. తూర్పుగోదావరి సురేష్ అనే దైవజనుడు. ఆయన చనిపోయిందట. ఆయనకు ఒక కష్టం వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే 84,000 రూపాయలు ఆయనకు అవసరం వచ్చినప్పుడు, ఆ దైవజనునికి డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఒక ఆయనను పోయి పిలిచి అంటున్నాడట, నీవు నా కుమారునికి డబ్బులు అవసరం ఉన్నాయి తీసుకుపోయి అంటే, హల్లెలూయా ఇట్లా అంటాడట. చాలా మంది అంతరాత్మను చంపుకుంటారు. దేవుడు ఏదైనా మీ జీవితంలో మేలు చేయబోతున్నప్పుడు ఫస్ట్ నిన్ను టెస్ట్ చేస్తాడు.
టెస్ట్ చేసినప్పుడు ఆ టెస్టులో పాస్ కావాలి. నిన్ను పాస్ చేయడం కొరకే టెస్ట్ పెడతాడు దేవుడు నీకు. వాడు తెల్లవారేదాకా అంటాడట, 50,000 ఇస్తా, 40,000 ఇస్తా, 30,000 ఇస్తా, 72 ఇస్తా, 80 ఇస్తాయిగా. లేదు, 84,000 ఇస్తాన్న తర్వాత దేవుడు వెళ్ళిపోయినట్టు. గట్టిగా చప్పట్లు కొడదాం. పాపం ఆయన దీవించాలనుకుంటున్నాడు దేవుడు. అతను వదిలిపెట్టి పోలే, కానీ నిన్ను నన్ను అయితే వదిలిపెట్టి పోతాడు. అబ్రహాముతో దేవుడు చెప్పినట, నీ కొడుకును నాకు బలిరా అని చెప్పనగానే వెంబడి ఏం మాట్లాడలేదట. పొద్దుగాలనే చీకటితో లేచిండు, కొడుకును పట్టుకున్నాడు, గాడిదను పట్టుకున్నాడు, పనుని పట్టుకున్నాడు, పోయిండు. పోయి ఇక పోతా అంటనో లేకపోతే ఆయన దగ్గర అప్పుడు అడిగి బాగానే ఉన్నది కాబట్టి కట్టెల మోపు తయారు చేసుకొని పోయిండు. పోయిన తర్వాత ఆ పర్వతం మీదికి వెళ్ళి అక్కడ నిలబడి ఆ బలిపీఠము కట్టి కొడుకు అంటున్నట, అయ్యా కట్టెలున్నాయి, కత్తి ఉన్నది, బలిపీఠం కట్టినావు, గొర్రెపిల్ల ఏదయ్యా అంటే ఒక మాట అంటున్నాడట దుఃఖస్వరంతో, నా కుమారుడా యెహోవా చూసుకుంటాడు. గట్టిగా చెప్పండి, దేవుని పడదాం. అందుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అన్నాడు. విశ్వాసమునకు కర్త, విశ్వాసులకు తండ్రి. విశ్వాసం ఉండాలి మన హృదయంలో. మొదట ఎట్లయితే దేవుని వెంబడించిందో ఆయన మాటకు విధేయత చూపెట్టి వెళ్ళి అక్కడ ఆ కుమారుని చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసి బలిపీఠం పైన పడుకోబెట్టినప్పుడు అప్పుడు అనుకుంటా, మా డాడీ దేవునికి ప్రియమైన దాసుడు, నన్నే అడిగినట్టున్నాడు, అందుకనే బలిస్తానని చెప్పి తండ్రి మాటకు విధేయత చూపెట్టి అట్లా పడుకున్నాడట. కత్తి ఇట్లా లేబట్టి ఆ పిల్లగాని స్వరం మీదకి రాక మునిపే అబ్రహామా అని వినపడుతుంది. గట్టిగా చెప్పట్లు పెడదాం. అబ్రహామా, ఇందును బట్టి నీవు నాకు భయపడు వాడవని నేను గమనిస్తున్నాను బిడ్డ. ఇక నీ తరత నీ పిల్ల నీ కుమారుని ద్వారా నీ సంతానం ఇసుకరేలే నేను ఆశీర్వదిస్తా. నీవు నాకు భయపడి వాడవని ఇందుని బట్టి నేను గమనిస్తున్నాను బిడ్డ, నేను తెలుసుకున్నాను అని చెప్పి అన్నాడు. ఇగో అక్కడ గొర్రెపిల్ల ఉన్నది, తెలుసుకోపో, కొమ్ములు తిరిగిన గొర్రెపిల్ల తెలుసుకోపో అని చెప్పగానే అప్పటి వరకు అక్కడ లేదు గొర్రెపిల్ల. దేవుడు ఎప్పుడైతే చెప్పిండో అక్కడ గొర్రెపిల్ల ఉన్నది, తీసుకొచ్చి దాన్ని బలి అర్పించిండు. హల్లెలూయా. మొదట ఎట్లా విశ్వాసంతో ఉన్నాడు అబ్రాహాము, చివరి వరకు అదే విశ్వాసమును కంటిన్యూ చేసిండు. ఈరోజు ఆ విశ్వాసం ఉంటలే. ప్రకటన గ్రంథంలో ఒక సంఘముతో అంటున్నాడు, నువ్వు మొదటి ప్రేమను వదిలితివి, తప్పు నీ పైన ఒకటి మోపవలసి ఉన్నది అని చెప్పి అంటున్నాడు. మన మీద తప్పులు మోపితే మనం లెక్కకు రాము. అందుకనే ఆదాం బేని గారు ఒక పాట రాసిండు, దోషములను లక్ష్యము చేస్తే ఎవరు నిలువగలరయ్యా, నా దోషములన్నీయో నీకు తెలుసు యేసయ్యా. దోషములను లక్ష్యము చేస్తే ఎవరు నిలువగలరయ్యా, నా దోషములన్నీయో నీకు తెలుసు యేసయ్యా. క్షమించేవాడవైనా శిక్షించేవాడవై నీవేనా యేసయ్యా, నీ వైపే చూస్తున్నా, నీవేనా యేసయ్యా, నీ వైపే చూస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మహిమపడతామండి. చివరి మాట ఒకటి చూసుకొని మనము ముగించుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వాక్యము, ఆయన నా వెంబడి రండి. ఏమంటున్నాడు? నేను మిమ్మలను మనుషులను పట్టుజాలరిగా నేను చేస్తును అని చెప్పి పేతురుతోనూ యోహానుతోనూ వాళ్ళందరితో చెప్పగానే వాళ్ళందరూ సమస్తమును విడిచిపెట్టి అప్పటి వరకు వాళ్ళు యేసుక్రీస్తును వెంబడించిన వ్యక్తులు కాదు. అప్పటి వరకు వాళ్ళు యూదులే, దేవుని ప్రజలే, కానీ లోకానుసారంగా ప్రవర్తించిన వ్యక్తులు. అయితే ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి నా వెంబడి రండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అని చెప్పగానే వాళ్ళు వలలు సమస్తము లోకంలో ఉన్నదంతా వదిలిపెట్టి యేసు ప్రభును ఎన్ని సంవత్సరాలు వెంబడించిరండి? యేసు ప్రభును ఎన్ని సంవత్సరాలు పేతురు ఇట్లా వెంబడించారు? యేసు ప్రభు 3.5 సంవత్సరాలు కాదా సేవ చేసింది? హల్లెలూయా. అప్పుడే కదా వాళ్ళని పిలిచి, సేవకు వచ్చిన కొత్తలోనే కదా వారిని పిలిచింది. హల్లెలూయా.
3.5 సంవత్సరాలు యేసు ప్రభును వెంబడించి వెంటనే చాలు యేసు ప్రభును వెంబడించిరు. తర్వాత యేసు ప్రభును గెత్సెమనే తోటలో వాళ్ళు పట్టుకున్న తర్వాత యేసు ప్రభు పోయి సిలువకు వేయబడగానే ఇప్పుడు చూద్దాం యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వాక్యం కొంచెం చూద్దాం. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమను నీతో కూడా వచ్చేదమనిరి. చాలు హల్లెలూయా. అక్కడ యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ 3.5 సంవత్సరాల క్రితం వెళ్ళి, మీరు నా వెంబడి రండి, మీరు చేపలు కాదు పట్టేది, మనుషులను పట్టుజాలుగా చేస్తానని చెప్పి వాళ్ళని పిలిచిండు. ఇప్పుడు వాళ్ళ పిలుపు కొరకు వచ్చిరు, మాటకు లోబడి. ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఏం కనపడట్లేదు. ఇక ప్రార్థన అయిపోగానే ఏం కనపడదు. ఇక కనపడేది ఏంటిది? లోకం కనపడుతుంది. ఈ విశ్వాస సంబంధమైన మాటలు కనపడవు. ఎందుకంటే మీలో ఆత్మ లేదు కాబట్టి శ్రద్ధగా వినాలి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చినప్పుడు అన్నీ కనపడతా ఉంటాయి నీ కళ్ళకు. అదృశ్యమైనవి, దృశ్యమైనవి కావు. హల్లెలూయా. ఇప్పుడు ఈ పేతురు పరిశుద్ధాత్మ లేదు కాబట్టి 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగినను యేసు ప్రభు పరిచర్యను పక్కకు పెట్టి అంటున్నాడు, ఇక మనకి యేసు ప్రభు అయినాక ఇక మనం ఏం చేస్తామని చెప్పి మళ్ళా చేపలు పట్టడానికి పోదాం రండి, మొదటి పాపము దగ్గరికి. హల్లెలూయా. మొదటి పని దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన వాక్య భాగం ఏంటండి? విడిచిపెట్టిన పాపము మరలా చెయ్యొద్దు, చేస్తే నరకానికి వెళ్తావు. పేతురుతో ఏమన్నాడు తెలుసా? నాగటి మీద చేయబెట్టి వెనుకకు చూచువాడు నా రాజ్యానికి పాత్రుడు కాదన్నాడు. ఇది పాపము కాకపోయినప్పటికీ ఈయన చేసేది ఒక పనే, కానీ ఈయనే అంతకంటే రెట్టింపు శిక్షను అనుభవించే పరిస్థితులు ఎదురైతాయి. దేవుడు ఈయనను పిలిచింది సేవకు. అయితే ఈయన మాత్రం ఏం చేస్తున్నాడు? ఏసే పోయినాక ఈయనలో పరిశుద్ధాత్మ ఇక రాలేదు, ఈయన చేర్చుకోలేదు. అప్పుడు తిరిగి మరలా అదే విడిచిపెట్టిన పని దగ్గరికి వెళ్ళి ఆ పని చేయడానికి పోతున్నాడు. అప్పుడు దేవుడు మరలా అతని దగ్గరికి వెళ్ళి అతన్ని బలపరిచి మరలా వారిని పురికొల్పింపజేసిన తర్వాత అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను వారు పొందుకోగలిగి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మహిమపడతాం. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత తిరిగి మరలా వేరే పని నిమిత్తము, వేరే పాపము నిమిత్తం పేతురు కూడా 3 సార్లు అబద్ధం చెప్పిండు. అబద్ధం పాపమా కాదా? అబద్ధం ఆడకూడదని ఆజ్ఞలు ఉన్నాయి. బైబిల్ వాక్యం సెలవిస్తా ఉంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వలన వచ్చు జీతం మరణం. పేతురు కూడా మరణం పొందాల్సిన వ్యక్తి, కానీ దేవుని దయ, దేవుడు అంటున్నాడు, పేతురు అపవాది మిమ్మల్ని జల్లడబట్టాలనుకున్నది, కానీ నేను తండ్రిని వేడుకున్నాను, కాబట్టి మీరు ఇదిగో మత్తులై ఉండగలి, ఒక్క గడి అయినా నాతో మెలుకొని ఉండలేరా అని చెప్పి పేతురును గద్దించి ఉన్నాడు. పేతురు దేవుని మాటలను అనుసరించి చివరికి అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాటను పట్టుకొని పరిశుద్ధాత్మ కొరకు ఇంచుమించు 10 దినాలు వాళ్ళు ప్రార్థన చేశారు. ఈరోజు 1 దినం, 2 రోజులు, 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటే వివిధ రకాల పనులకు వెళ్తున్నాం, ఎన్నో పనులు ఉంటున్నాయి. యేసు ప్రభు వస్తున్నప్పుడట ఆయన ఒక సామెత చెప్పిండు. ఈ మాట చెప్పి ముగిస్తా. ఏంటి ఆ సామెత? యేసు ప్రభు ఒక పెండ్లి విందు చేస్తున్నాడట. పెండ్లి విందు చేస్తున్నప్పుడు ఈ విందులో అనేకమైన లేగలను, దూడలను, గొర్రెలను కోయడం జరిగింది. ఈ భోజన పదార్థాలన్నీ తినడం కొరకు ఈ పెండ్లిలో కొంతమంది పాలుభాగస్తులై ఉండడం కొరకు ఇంకా స్థలం ఉన్నది, మీరు బయటికి వెళ్ళి వాళ్ళని పిలవండి అని చెప్పి తన పనులని తోతే ఒకడు చెప్తున్నాడట, నేను గొడ్ల కొనుక్కు రావాలి, ఒకడు అంటున్నాడట నేను పెళ్లి చేసుకోవాలి, ఒకడు అంటున్నాడట నేను కలుపు తీయాలి, ఒకడు అంటున్నాడట నాలుగు పోవాలి. హల్లెలూయా. పనులు చాలా ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో పనులు మనకున్న ఈ లోకంలో. ఒక్కటన్నా నిన్ను పరలోకం తీసుకుపోతుందా అని పని? అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించుడు. చచ్చిపోతున్నప్పుడు ఏమన్నాడో తెలుసా? 5 సంవత్సరాలే తన ప్రపంచాన్ని జయించిన తర్వాత 5 సంవత్సరాలే
తన ఆ యొక్క సాధించుకున్న రాజ్యాలపైన అధికారిగా ఉన్నాడట. తర్వాత ఒక దోమ వచ్చి కలిసిందట. కలిస్తే అప్పుడు మెడిసిన్ లేదు, టైఫాయిడ్ కావచ్చు, మలేరియా కావచ్చు, ఏదో ఒకటి పెద్ద రోగం, మెడిసిన్ లేదు. కాబట్టి 5 సంవత్సరాలలోనే ఆయన చచ్చిపోతూ ఉన్న సమయంలో, నేను చచ్చిపోతున్నప్పుడు నన్ను తీసుకెళ్తున్నప్పుడు 2 చేతులు బయట పెట్టి తీసుకెళ్ళండి అయ్యా. దాన్ని ఏం చెప్పాలి మరి, ఎందుకు బయట పెట్టారంటే వాళ్ళకి ఏం చెప్పాలనంటే, నేను బ్రతికున్నప్పుడు ఎన్నో సాధించాను, ఎన్నో జయించాను, కానీ మరణాన్ని జయించలేకపోతున్నా. వట్టిగానే వచ్చిన అక్కనుండలు వట్టిగానే పోతానా. దీనికి సాదృశ్యం అదే. వాళ్ళకి అట్లా చెప్పండి. మీరు కూడా ఏం పట్టకపోర్రా, దేవుడు మరణాన్ని జయించేటోడు, మనం జయించలేం. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. నేను కత్తికోకుండా అందరిని నరికినా మీరు అట్లా చేయకూరి, నాదే తప్పు, మీరు తప్పులో పడకండి అని చెప్పి ఆయన చచ్చిపోయిందట. హల్లెలూయా. ఏమని చేస్తామా? హల్లెలూయా. ఏక మనసుతో 10 రోజులు ప్రార్థన చేసిన వాళ్ళు దేవుడిచ్చిన వాగ్దానం కొరకు కనిపెట్టారు. ఆరాధన జరుగుతుండగా ఒక చేతులు ఇట్టనే పెడతారు, ఇట్లా. ఈ చేతులకు ఒక 1000 రూపాయలు ఇస్తాం, ఒక గంట సేపు పైకి లేబట్ట తాళ్ళు కట్టుకొని పైకి ఉండరా? హల్లెలూయా. 500 కూలిస్తాం అంటే పొద్దుట నుండి సాయంత్రం దాకా వంగిన నడుము లేవకుండా చేయరా? నీ 500 కూలి ఎవరిని పుట్టే కూలిది? నీ మొలదారం కూడా రాదు జెంట్స్కి అయితే. హల్లెలూయా. మనం తీసుకపోయి బొందలు పెడుతున్నప్పుడు వస్త్రాలు ఉంటాయి, ఆ వస్త్రాలు తీసుకొని పోతామా పరలోకము? ఏది రాదు. దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగానే వెళ్తా అని చెప్పి అంటున్నాడు యోబు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందిరానికి రాగానే దేవుణ్ణి గౌరవించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. దేవాలయం అనగానే భయపడాలి, దేవుని ఆజ్ఞలు అనగానే వణుకాలి. యెహోవా యందు భయభక్తులు గల వారినే ఆయన ఆజ్ఞల యందు అధికంగా ఆనందించి వాడినే దీవిస్తారని చెప్పి 112వ కీర్తనలో విన్నాం కదా. భయము భక్తి ఉన్నదా? పాస్టరేరా. హల్లెలూయా. ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో ఛాయ కూడా తాగకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, ఈ వాక్యాన్ని ఇస్తే ఇక్కడికి పట్టుకొని వచ్చి మీకు బోధిస్తున్నా. ఏ మాత్రము తేడా వచ్చినా తప్పులో పడతాం మేము. హల్లెలూయా. మీరు సేపే, మేము సేపు ఉండదు. దుర్ప్రచారాలు విశ్వాసాలకు వస్తాయా, పాస్టర్లకు వస్తాయా? హల్లెలూయా. ఎవరికి వస్తాయి? చిన్న మిస్టేక్ జరిగినా పాస్టర్కే వస్తాయి. ఆ మిస్టేక్ జరగొద్దు ప్రభు అని దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఒక ఫోన్ చేస్తుంది, ఆమెకు ప్రార్థన చేయాలి. అప్పుడు మాకు వేరే టెన్షన్ ఉన్నా ఓపిక తెచ్చుకొని, ఎంత కోపం ఉన్నా ఓపిక తెచ్చుకొని అంచుకొని దేవుని సన్నిధిలో ఆమె కొరకు ప్రార్థన చేయాలి, ప్రేమగా మాట్లాడాలి. కొద్దిగా తేడాగా మాట్లాడినా తెల్లారి ఆమె చర్చలు అవపడుతుందా? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, పేతురు వెనుకకు వెళ్ళి దర్శించుండు. నీ జీవితంలో కూడా నువ్వు వెనుకకు వెళ్తున్నావు. కాబట్టి నిన్ను ఈ వాక్యం ద్వారా దేవుడు దర్శిస్తా ఉన్నాడు. నీవు వదిలిపెట్టిన, దేవుని నమ్ముకున్న కొత్తలో వదిలిపెట్టిన పాపమును విడిచిపెట్టు. మరలా అదే పాపములో జీవిస్తున్నావు. కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న బిడ్డ, నువ్వు కూడా నీ పాపాన్ని వదిలిపెట్టు, మరలా చేయకు. నరకానికి వెళ్తావు. నాగటి మీద చేయబెట్టి వెనుకకు చూచువాడు నా రాజ్యానికి పాత్రుడు కదని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఒప్పుకొని వదిలిపెట్టి ఈరోజు దైవ కృపకు పాత్రుడవు కా. దేవుడి వాక్య భాగం మన వినికిలలో దీవించును గాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.